చదువుకునేటప్పుడు తెలుగు ఫస్ట్ చదవాలా, తర్వాత హిందీ చదవాలి, తర్వాత ఖచ్చితంగా సైన్సే చదవాలి, లాస్ట్‌కి సోషల్ చదవాలని మనం చెప్పం. వాళ్ళ కంఫర్ట్ జోన్ బట్టి వాళ్ళు చదువుకుంటుంటారు. మూడ్ మంచిగా ఉంది అంటే కొంచెం టఫ్ సబ్జెక్ట్ తీసుకున్నా బెటర్ అనిపిస్తది. అప్పటికే మూడ్ కొంచెం డిస్టర్బ్ ఉందంటే ఈ సబ్జెక్ట్ తీసుకొని అయిపోగొట్టబుద్దయితది. అట్లనే పిల్లకు గూడా నువ్వు కడుపు నింపుకోవడం కంపల్సరీ పప్పన్నం ఫస్ట్, తర్వాత కూరన్నము, ఉంటే సాంబార్ అన్నము, తర్వాత పెరుగన్నం అని కాదు. వాళ్ళకి పెరుగు తినబుద్ధి అయితుంది. తినని. అన్నం ఓన్లీ వైట్ రైస్ తింటారు కొన్నిసార్లు. తినని. అది ఎవ్రీ టైమ్ అట్లా ఉంటదని ఏం లేదు. మారుతూ ఉంటది. వాళ్ళ కోరికలు, వాళ్ళ డిజైర్స్ మారిన కొద్దీ వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫుడ్ కూడా మారుతది. ఇప్పుడు చూడు దహి హోనా అన్నది. పెరుగేసి ఇచ్చినాం. పెరుగు తింటుంది. ఇంతకంటే ముందు నువ్వు చూసుంటావు వేరే వీడియోలో పెరుగన్నం తింటా అన్నది. ఇచ్చినాం. ఇప్పుడు దహి అడిగింది. ఇచ్చినాం. అంతే. వాళ్ళ అమ్మ చూపించే ప్రేమనే దాని డెవలప్‌మెంట్‌కి కారణం. ఆ ఫ్రీడమ్ ఇస్తేనే లవ్ యాక్చువల్‌గా చేసినట్టు.